2009లో బోడమేర కట్ట తెగి వచ్చింది. అప్పుడు మేము కబేళాలోనే ఉన్నాము. అప్పుడు ఎంత ఫీట్ అయితే వాటర్ రాలేదు, 3 అడుగుల లోతు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మేము వరద బాధితులమే. మేము అప్పుడు కట్ట తెగినప్పుడు మేము అట్టే ఉన్నాం, ఇప్పుడు కట్ట తెగినప్పుడు అట్టే ఉన్నాము. మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నా బాధ. నువ్వు పైనుండి ఒడ్డున కూర్చొని మాటలు చెప్పమాకండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ వరద వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి బోట్లో తిరగడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, అసలు ఎలా అనిపిస్తూ ఉంది? సీఎంగా, ఈ ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు తీసుకున్నారు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో? నా కుటుంబ సభ్యులు బాధపడకూడదు అని, నా కుటుంబం నా ప్రాంతం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ అందరండి ఇందాక చెప్పినట్టు పెద్ద నాయకులే కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చిన్న కార్యకర్తల వరకు కూడా ఎవ్వరు అలు పెరగకుండా వాళ్ళ కుటుంబాలు కూడా వరదల్లో మునిగిపోయినా కానీ వాళ్ళు వచ్చి వరదల్లో అందరికీ సహాయం చేస్తున్నారండి. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా.